బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది చూడండి. మన బాల్కనీలకి మొత్తం అయితే వాటర్ వచ్చేస్తుంది. కనిపిస్తుందా మీకు? మంచిగా పడుతుంది, చాలా బాగా పడుతుంది. ఫుల్ అంటే ఫుల్ వర్షం. మొన్న ఒకసారి పడింది, ఇది రెండోసారి ఇలా పడడం. రోడ్డు మొత్తం ఫుల్ వర్షమే. ఇందులో పడవలు వేస్తే బాగుంటాయి కానీ కిందికి దిగడానికి రావడం లేదు. కొంచెం తగ్గినాక గట్టిగానే బోట్లో వేయడానికి అయితే ట్రై చేద్దాం. బయట వర్షం పడుతుంది, మనోడైతే ఏంటో తింటున్నాడు. ఏం చేస్తున్నావు ఇవా లోపల? బయట అంత వాన పడుతుంటే అవి ఇంకా పాప్కార్న్ తింటున్నా. వానలో తింటే ఆ కిక్కే వేరనుకోండి. వీళ్ళైతే టీ తాగుతున్నారు, పాప్కార్న్ తింటున్నారు. చాలా మంచిగా ఉంది. పాపం బయటకు వెళ్ళడానికి అవ్వట్లేదు, వర్షం పడుతుంది కదా. ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి తింటూ ఆడుకుంటూ ఉన్నారు. పేపర్తో ఏం చేస్తున్నావు? నేనైతే మీకోసమని బోట్స్ తయారు చేస్తున్నా, వాటర్లో వదలడానికి. మన బాల్కనీలో వర్షం పడుతుంది కదా. ఇదైతే ఒక టైప్ బోట్ అనమాట. ఇది కత్తి బోట్. ఒక పేపర్ తీసుకొని ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. తర్వాత ఇదొక సైడ్ తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేయాలి. ఇంకా 2 ఉన్నాయి కదా, అవి కూడా ఒకే సైడ్కి తీసుకోవాలి, లేదంటే రాంగ్ వస్తుంది. 2 సైడ్స్ ఇలా పెట్టేసి ఇలా నీట్గా ఇలా అనేసి ఈక్వల్గా ఇలా ఓపెన్ చేసి ఇలా మళ్ళీ ఇటుపక్క ఫోల్డింగ్ చేసి ఇలా ఓపెన్ చేసామంటే ఇలా రెడీ చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసి బ్యాక్ ఇలా గట్టిగా అనాలన్నమాట, నీట్గా వస్తుంది. బోట్ ఈస్ రెడీ. ఇదంతా ఎక్స్ట్రా కటింగ్ చేసుకోవచ్చు కానీ అందులో అవసరం. ఇది ఒక టైప్ బోట్, ఇది కత్తి బోట్. చూసారా వెనక షార్ట్? కత్తి బోటు, మామూలు బోటు, నార్మల్ బోట్. మనం ఇప్పుడైతే వాటర్లో వదిలిద్దాం వెళ్ళి. సరే వెళ్దాం పదండి. బాల్కనీలో వాటర్ తక్కువ ఉన్నాయని కింద వదిలిపెట్టడానికి వెళ్తున్నాం బోట్స్ని. కొంచెం వర్షం తగ్గిన తర్వాతే వెళ్దాం. మెల్లిగా ఇవా చూద్దాం వెళ్తుందా లేదా. అయ్యో బాగానే వెళ్తుంది, కాకపోతే కొంచెం పడుకొని వెళ్తుంది. ఇంకా కొంచెం వాటర్ ఉంటే బాగుండేది. వర్షం కొంచెం లైట్గా తగ్గింది. మళ్ళీ ఇంకొక బోట్ అయితే వదిలిపెడుతున్నాడు. ఫస్ట్ వదిలిన బోట్ లాస్ట్కి వెళ్ళిందంట, అదే చెప్తున్నాడు. మంచిగానే వెళ్తున్నాయి కానీ కొంచెం బండ్లు ఆటోలు అవి అడ్డొస్తున్నాయి. ఇక్కడ పెట్టరా అంటే అటు వెళ్ళి పెడుతున్నాడు. ఆ టైంలో ఫ్లో తక్కువ ఉందన్నమాట. కొంచెం వర్షం తగ్గాకే వచ్చాము. ఫుల్ వర్షం పడేటప్పుడు అంటే మళ్ళీ మొత్తం తడిచిపోతాడు కదా. గొడుగు తీసుకొని వస్తా అన్నారులే కానీ గొడుగు తీసుకొని వస్తే మంచిగా పడవలేయడానికి అవ్వవు. చూసారా ఆటో కిందకైతే వెళ్ళిపోతుంది. మళ్ళీ అయితే కొంచెం ఫ్లో ఉంది, మరీ తక్కువ కాదు, లైట్గా ఉందన్నమాట వాటర్. బోట్ వెళ్ళడానికి అయితే ఉంది. మరీ ఎక్కువ వాటర్ ఉన్నా బోట్ మునిగిపోతుందిలేండి. చూడండి అటు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది మీకు. లేదు, ఆటో కిందకైతే వెళ్ళిపోయింది. మళ్ళీ బోట్ అయితే వదులుతున్నాడు. కొంచెం మనం అటు పక్కకి వెళ్ళి వీడియో తీద్దాం. వీడియో చూసినా కానీ ఫోన్ మీద వాటర్ పడతాయని భయం వేస్తుంది. పడుతున్నాయి కూడా ఆల్రెడీ. ఫోన్ పాడైపోయింది. గొడుగు పెట్టుకొని తీద్దామంటే అసలు తీయడానికి అవ్వట్లేదు. మైథిలి కూడా వచ్చింది బోట్ వేయడానికి. పిల్ల అప్పుడు ఇంకా రమ్మంటే రాలేదు కానీ వర్షం మొత్తం తగ్గిపోయినాక వచ్చింది. వాటర్ కొంచెమే ఉన్నాయి. చూద్దాం ఎలా వెళ్తాయి ఏంటి అని. నేను మా అక్క అయితే వేస్తున్నాము. లాస్ట్ వరకు వెళ్ళాయి, అవే తెచ్చుకుంటున్నారు. మళ్ళీ ఒకసారి వేసినవి యూజ్ అవ్వ